తుల్జా భవానీ అమ్మవారు ఎలా అవతరించింది? తుల్జా భవానీ అమ్మవారు మాతా పార్వతీదేవి యొక్క రూపం. ఈమె మహిషాసురను సంహరించేందుకు అవతరించిన శక్తి స్వరూపిణి. మాత తుల్జా భవానీకి మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలోని తులజాపూర్ అనే ప్రాంతంలో ప్రసిద్ధ ఆలయం ఉంది. స్క్రోల్ కథ ప్రారంభం. రాక్షసుల హింస. చాలా కాలం క్రితం భూమిపై మాతాంగ్ అనే రాక్షసుడు జన్మించాడు. అతను మహాశక్తిమంతుడు, బ్రహ్మదేవుని కటాక్షంతో ఎన్నో వరాలు పొందాడు. ఆ వరాల ప్రభావంతో అతను దేవతలని, ఋషులని, మానవులని హింసించసాగాడు. ఎంతో కాలం పాటు అతని హింస భూమి మీద పీడగా మారింది. దేవతలు తాళలేకపోయి పార్వతీదేవిని ప్రార్థించారు. పార్వతీదేవి భయంకర రూపాన్ని ధరిచి భూమిపై అవతరించారట. ఆమె తుల్జాపూర్లోని యమునాచల పర్వతం పై వెలిసింది. అక్కడే ఆమె తుల్జా భవానీగా ప్రసిద్ధి పొందింది. విరుద్ధ దిశల్లో ఉంచిన 2 కత్తులు మాతాంగాసురుని సంహారం. తుల్జా భవానీ భయంకరమైన యుద్ధరూపాన్ని ధరించి మాతాంగాసురుని ఎదుర్కొంది. అతనితో ఎన్నో రోజులపాటు ఘోర యుద్ధం జరిగింది. చివరికి అమ్మవారు తన త్రిశూలంతో మాతాంగాసురుని వధ చేసింది. మాతాంగాసురుడు చనిపోవడానికి ముందు నీవు నా వధ చేశావు కాబట్టి నా పేరుతోనే నిన్ను పూజిస్తారు అన్నాడు. అందుకే ఆమెకు మాతాంగిని అనే పేరు ఉంది. ఓం తుల్జా భవానీ మహిమ. తుల్జా భవానీ అమ్మవారు శక్తి స్వరూపం, భక్తుల పరిపాలకురాలు. ఛత్రపతి శివాజీ మహారాజు అమ్మవారిని ఆరాధించేవారు. తనకు ధైర్యం, పరాక్రమం ఇవ్వాలని మాతకు ప్రార్థించేవారు. శివాజీకి తులజా భవానీ స్వయంగా ఖడ్గాన్ని ఇచ్చినట్లు చెబుతారు. మందారం తులజాపూర్ ఆలయం విశేషాలు. తుల్జాపూర్లోని ఆలయం మహారాష్ట్రలోని ప్రముఖ శక్తిపీఠాలలో ఒకటి. ఇది దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రధాన శక్తిపీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ అమ్మవారిని తుల్జా భవానీ, రాయభగవతి, మాతాంగి, భవానీదేవి అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు అద్భుతంగా జరుగుతాయి. పుస్తకాలు ముగింపు. తుల్జా భవానీ అమ్మవారు ధర్మాన్ని రక్షించేందుకు, దుర్మార్గులను నశింపజేయటానికి అవతరించిన శక్తి. ఆమెను శ్రద్ధగా పూజించిన భక్తులకు ధైర్యం, విజయము, రక్షణ లభిస్తాయని విశ్వాసం.